అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీలో ఉన్నాను. చాలా మందికి ఫేవరెట్ సిటీ ఇది. ఇవాళ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ సిటీ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. అలాగే నేను ఇక్కడ మొదటి రోజు కూడా నాకు కూడా చాలా కొత్తగా ఉండబోతుంది. ఇప్పుడే వెనక ఒక మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. దానికి వెళ్ళే ముందు ఇక్కడ మన మిత్రుడిని ఒకరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అన్న, నమస్తే. బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను అన్న. మీ పేరు చెప్పండి. నా పేరు రూపేష్. ఓకే, ఎక్కడ చెప్పండి? ప్రాపర్ వరంగల్ నుంచి. అంటే తెలంగాణనా? ఎస్. నేను కొంచెం పూర్ అన్న. ఈ విడిపోయిన తర్వాత ఎటో అర్థం కావట్లేదు. మ్యాటర్ ఉమా, తెలంగాణ ఆంధ్ర అయినా ఏదైనా కరెక్ట్. అందరూ ఒకటేనా? అందరూ ఒకటే. చాలా మంచి విషయం అన్న నాతో ఉంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ 4 days మేము కలిసి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇక్కడ మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కూడా తప్పకుండా పెట్టండి అన్న. ఇప్పుడు మనం వెనుకున్న మెట్రో స్టేషన్ పేరేంటి? సెయింట్ మేరీస్. ఇదేమో పార్కింగా? ఇదంతా పార్కింగ్ మొత్తం ఈ ఇక్కడ నుండి ఆ చివరి వరకు ఓన్లీ ట్రైన్స్లో వెళ్ళే వాళ్ళకి మాత్రమే పార్కింగ్. ఆ టికెట్ ఇక్కడ మనము స్కాన్ చేస్తేనే ఓపెన్ అవుతాయి గేట్స్. సో బయట వాళ్ళు పార్క్ చేయడానికి ఉండదు. అదిగోండి, కరెక్ట్గా కార్ అక్కడ పార్క్ చేసి ఇప్పుడు లోపల పెట్టేసి అక్కడికి వెళ్ళి స్టేషన్కి వెళ్ళిపోవాలి. సేమ్ మెల్బోర్న్లో ఎలా దున్నేసాం, ఎక్స్ప్లోర్ చేసామో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడ కూడా మనం తెలుసుకుందాం. ఇక లోపలికి వెళ్ళిపోదాం. వెదర్ మట్టికి బాగుంది. నిన్నటిదాకా బీభత్సమైన వాన కదా, కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది. అందుకే హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాం ఈజీగా. ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద కంట్రీస్లో కార్ పార్కింగ్ అనేది చాలా కాస్ట్లీ అని మనం చెప్పుకున్నాం కదా, కానీ ఇక్కడ చూసాం కదా ఎంత పెద్ద బారు బిల్డింగ్లో మొత్తం కార్ పార్కింగ్ వచ్చి ఫ్రీ. కానీ ట్రైన్ ఎక్కే వాళ్ళకే, వీళ్ళందరూ పొద్దున్నే ఆఫీసెస్కి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చేసి కార్ పిక్ చేసుకుని వెళ్ళిపోతారు. అవతల పక్క ఇది కూడా మొత్తం ఏదో, కానీ ఎక్కువగా ఇక్కడ వేర్ హౌసెస్ ఉన్నాయి. అలాగే స్టేషన్ కూడా మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుండి స్టేషన్ చూస్తే భలే అనిపిస్తుంది. సెయింట్ మేరీస్. మీకు ఆల్రెడీ తెలుసు, నేను సిమ్ కార్డ్ వచ్చి టెల్స్టార్ వాడుతున్నాను. నాకైతే చాలా బాగుంది, అది మంచి సాటిస్ఫైడ్. 2 Mbps కన్నా స్పీడ్ రాదు ఇక, అంతే. ఇక అంతమించి లేదు ఇక్కడ చూడండి. ఈ ఓపల్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, ట్రావెల్ కార్డు. ఇక్కడ ఆస్ట్రేలియా దిగగానే ఈ కార్డు తీసుకోండి, అప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది కూడా. ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ట్రామ్కి, బస్కి, ట్రైన్కి, అన్నిటికీ ప్రతి ఒక్కదానికి కార్డు అవసరం మనకి. ఓపల్. ఇప్పుడు దాకా మనకు తెలుసు సిడ్నీలో ఒక ఎయిర్పోర్టే ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలాగే మెల్బోర్న్లో కూడా. ఇక్కడ కొత్తగా వెస్ట్లో ఒక ఎయిర్పోర్ట్ కడుతున్నారంట భారీగా. అది వస్తే మటుకి ఇక్కడ ఈ లైన్ కూడా ఒక మెట్రో స్టేషన్స్ అంతా వచ్చేస్తుంది. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇలాగ ట్యాప్ చేసి వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుంది మనకి. అదిగోండి, డోర్స్ అలా ఓపెన్ అయిపోతాయి. మనం వెళ్తుందని చెప్పాలంటే మొత్తం లోకల్ ట్రైన్లో వెళ్ళబోతున్నాము. ఇక్కడే డిస్ప్లేలో మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. మనం సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. మొత్తం 20 స్టేషన్లు దాటుకుని వెళ్ళాలి. ఇదిగోండి, ఇక లోకల్ స్టేషన్లో వెళ్తున్నాం. నాకు బాగా గుర్తు, జంపన్లో స్టేషన్, వేమూరు స్టేషన్లో ఎక్కి రేపల్లి కానీ లేకపోతే తెనాలి వెళ్తూ ఉండేవాళ్ళం. బాగుంది. అదిగోండి మా లోకల్ ట్రైన్ వచ్చేసింది. ప్రతి ఒక్కళ్ళు చూసారా ఎట్లా ఒక పంచువల్గా, ఒక ఆర్డర్ లాగా బ్లూ లైన్కి బ్యాక్ సైడే నుంచున్నారు. అలాగే ఇది డబుల్ డెక్కర్. మనం పైకి ఎక్కి కూర్చోవచ్చు. పైన ఎక్కి కూర్చుంటే చక్కగా వ్యూ అంతా కనబడుతుంది, సిటీ అంతా. మనం చక్కగా పైకి వెళ్ళి కూర్చుందాం. పైన కూర్చుంటే ఇంట్రెస్ట్గా చక్కగా వ్యూ అంతా చూడొచ్చు. అయ్యో, అద్దాలన్నీ మొత్తం బాగా డట్టిగా ఉన్నాయి. కనబడదో కానీ వ్యూ అంతా మనకి. ఇదిగోండి, దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. అన్నప్పుడే చూపిస్తున్నారు. అదిగోండి, ఎటు కావాల్సి అటు సీట్స్ మార్చుకోవచ్చు అంట, మన ఇష్టం. బాగుందన్న, ఇది ఫస్ట్ టైం చూసాను ఇలాగా. ఇప్పుడే మనం ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పుకున్నాగా. అలాగే మెట్రో లైన్ కూడా ఇదిగోండి బిల్డ్ చేస్తున్నారు మొత్తం అండర్ గ్రౌండ్లో నుండి. అదంతా ఇక ఫ్యూచర్లో మొత్తం ఈ ఏరియా అంతా బూమ్. మొత్తం ఇక ఈ ఏరియాలో కొన్న వాళ్ళందరూ కోటేశ్వరులు అయిపోతారు. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఏదైనా ఒక ఎయిర్పోర్ట్ కానీ ఇలాంటివి పడ్డప్పుడు రేట్స్ మొత్తం హైలోకి వెళ్ళిపోతాయి. చాలా బాగా నచ్చింది ట్రైన్ మట్టికి నాకు. ఇలా నేను చూడలేదు ఇంతకుముందు, ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు దాకా తిరిగిన దేశాల్లో ఎటు కావాల్సి అటు మార్చుకొని కూర్చోవడం మన ఇష్టం, చూస్ చేసుకోవచ్చు. ఒక్కోసారి అనిపిస్తుంది, అయ్యో ఇటు వెళ్ళే సీట్ నాకు దొరకలేదు అని ఫీల్ అవుతూ ఉంటా చాలాసార్లు. గుడ్. సిడ్నీలోనే ద బెస్ట్ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇది సెంట్రల్ రైల్వే స్టేషన్ అని పిలుస్తారు. మొత్తం 27 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 1906లో నిర్మించారు. 118 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఈ అద్భుతమైన రైల్వే స్టేషన్. మళ్ళీ ఈ ప్లాట్ఫామ్స్లో 27 ప్లాట్ఫామ్స్లో 2 ప్లాట్ఫామ్స్ మొత్తం అండర్ గ్రౌండ్లో ఉంటుందంట. సూపర్ ఉంది కదా. వాళ్ళు ఎంత ప్లాన్డ్గా వీళ్ళు బిల్డ్ చేయడం అప్పుడు ఆ కాలంలోనే చాలా విచిత్రం అనిపిస్తుంది. చాలా ముందు చూసి ప్లాన్ చేశారు నెక్స్ట్ 100 years ఎంత డెవలప్ అవుతుందా అని. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ కూడా
మనం చెప్పుకున్నాం కదా 2,70,00,000 మంది నివసిస్తున్నారని చెప్పి ఆస్ట్రేలియాలో. దానిలో 57 లక్షల మంది మొత్తం అంతా ఇక్కడ మొదట సిడ్నీలోనే ఉంటారు ఎక్కువ పాపులేషన్. మళ్ళీ సెకండ్ ఎక్కువగా పాపులేషన్ ఉండే సిటీ మెల్బోర్న్, అక్కడ 55 లక్షల మంది నివసిస్తారు. హాయ్, గుడ్ థ్యాంక్ యూ. మన ఇండియన్స్ అనుకుంటా, జస్ట్ హాయ్ చెప్తున్నారు. మీకు కనపడుతుందో లేదో నాకు తెలీదు, వాన పడుతుంది, భలే ఉంది, చిన్ని జల్లు పడుతూ చాలా బాగా అనిపిస్తుంది. అదిగోండి సెంట్రల్ అని రాసుంది. ఇదంతా అప్పుడు పాతకాలపు ప్లాట్ఫామ్స్. మనం ఇప్పుడు కింద నుండి పైకి వచ్చాము. అలాగే చూడొచ్చు, ఇదిగోండి క్లాక్ టవర్. మనం మెల్బోర్న్లో చూసుకున్నాం కదా ఎలా ఉంటుందో రైల్వే స్టేషన్, సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా, కానీ చాలా పెద్దది. రైల్వే స్టేషన్ చాలా బాగా అనిపిస్తుంది. దీన్ని చూసినప్పుడు నాకు మొదట గుర్తొచ్చింది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషనే. ఇదిగోండి అప్పట్లో ఇలా బిల్డ్ చేసేవాళ్ళు, లైట్లు ఇలా పెట్టి అక్కడ క్లాక్ పెట్టి, అక్కడ క్లాక్ కనబడుతుందా మీకు, పైనంతా రేకులు ఉపయోగించి చూశారు, మొత్తం ఐరన్ రాడ్లతో. ఇక్కడ దీనికి ఆపోజిట్లో అంతా మనకి ప్లాట్ఫామ్స్ ఉండేవి. ఇదిగోండి వేరే స్టేట్స్ కూడా వెళ్తాయి ఇక్కడ నుండి. ఇక్కడ కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అలాగే పైన డిస్ప్లేస్ అంతా పెట్టారు చూడండి, బాగుంది కదా. ఈ లేటెస్ట్గా, ఒకప్పుడు వేరేగా ఉండేది, మీకు గుర్తున్నాయా, లెటర్స్ చేంజ్ అవుతూ ఉండేవి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని చెప్పొచ్చు. మెట్రో దిగాను, సర్క్యులర్ క్యూ అనే ఒక స్టేషన్లో. చూస్తారా ఎలా ఉందో వ్యూ. అదిగోండి ఒక పక్కన ఒపేరా హౌస్ ఉంది చూడొచ్చు, అలాగే ఇది పక్కన చూడండి మొత్తం ఫెర్రీస్. అలాగే అది అసలు స్పెషల్ చూస్తున్నారు కదా, కార్నివల్ స్ప్లెండోర్ అని చెప్పి క్రూజ్ ఎలా ఉందో, మైండ్ బ్లాకింగ్గా ఉంది. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ అదే. ఆ బ్యాక్ సైడ్లో కనబడుతున్న బ్రిడ్జ్ ఉంది చూసారు, మనకు కావాలనుకుంటే ఆ బ్రిడ్జ్ కూడా హైక్ చేయొచ్చు, కానీ వీడియో తీసుకునేవారు మనల్ని. అదిగోండి చూస్తున్నారా, ఒక అమేజింగ్ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందుతారు. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ట్రై చేస్తాను. అది బ్యూటిఫుల్గా ఉంది కదా. అలాగే ఇక్కడ కనబడుతుందంతా బ్యాక్ వాటర్, సీ బ్యాక్ వాటర్. వావ్, అసలు అదిరిపోయింది. మొత్తం ఒక డిఫరెంట్ వరల్డ్లో అడిగిపెట్టినట్టు అనిపించింది. ఇవాళ పొద్దున్నే నేను వచ్చాను ఇక్కడికి 4 సమయానికి, అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చేసింది. ఇలాంటి పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ సిటీ లోపలికి ఎంటర్ అవడం కూడా సూపర్. అదే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఒక డిఫరెంట్ వరల్డ్లో అడుగుపెట్టినట్లు అనిపిస్తుంది. అది పైన కొన్ని ఫ్లైట్స్ కూడా ఫ్లై అవుతున్నాయి. వావ్, సినిమాల్లో పాటల్లో చూడటమే కానీ కళ్ళు చెదిరిపోయేలాగా ఉంది. అది అవతల పక్క చూసారా, వావ్, ఏదో కానీ ఒక జైంట్ వీల్ కూడా ఉంది కరెక్ట్గా హార్బర్ బ్రిడ్జ్ కింద. సూపర్ పార్క్ కదా అది. అదిగోండి కరెక్ట్ ప్లేస్లో బిల్డ్ చేశారు. అది కరెక్ట్గా లూనా పార్క్ అంట. అది చాలా బాగా అనిపిస్తుంది, అసలు హ్యాపీగా ఉంది. ఇప్పుడే కొంచెం వాన కూడా తగ్గడం వల్ల చాలా ఈజీగా ఉంది. అలాగే ఒక పక్కన మొత్తం అంతా రెస్టారెంట్స్ ఉన్నాయి చూడండి, ఎక్కడ చూసినా కూడా రెస్టారెంట్స్. నా బ్యాక్ సైడ్ వ్యూ చూస్తారా ఎలా ఉందో. అదిగోండి మ్యారిట్ హోటల్స్ ఉన్నాయి, ఇంకా మొత్తం అని చెప్పాక మీకు చాలా వరకు హోటల్స్ ఉంటాయి, అలాగే ఆఫీసెస్ ఉంటాయి. అది మొత్తం అంతా కిందంతా ట్రైన్ స్టేషన్. పైన చూస్తున్నారా బ్రిడ్జ్, మొత్తం వెహికల్స్ వెళ్తున్నాయి, పైన వెహికల్స్, కింద మెట్రోస్. ఆ ఫెర్రీస్ కూడా ఎంత స్పీడ్ వెళ్తున్నాయి చూసారా, దానికి కూడా ఎక్కుదాం. దాంట్లో ఎక్కి ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవుదాము. ఒకప్పుడు అసలు మొట్టమొదట ఆస్ట్రేలియాలో బ్రిటిష్ వాళ్ళు అడుగుపెట్టింది ఇక్కడేనంట. అందుకనే ఇంత డెవలప్ అవ్వడానికి కారణం మనకి. ఇదిగోండి అసలు ఎలా నిర్మించారు, అప్పట్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి చూడండి. అవతల పక్క 2 కాలమ్స్ ఉండి, మళ్ళీ ఆ చివరిన పక్కన ఒక 2 ఉండి, మొత్తం నాకు తెలిసి ఒక 300 మీటర్లు ఉంటుంది అనుకుంటున్నాను ఆ స్ట్రెచ్. కరెక్ట్గా మనం బ్రిడ్జి పైన కూడా గమనిస్తే చూడవచ్చు. అలాగే ఆస్ట్రేలియన్ ఫ్లాగ్, అలాగే లోకల్ నేటివ్ ఫ్లాగ్ కూడా ఉంది. ఆ పైన చూసారా మొత్తం వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయంట క్రూజ్లో, అదే స్పెషాలిటీ ఆ పైన. అట్లాగే ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు ద మెయిన్ బ్రిడ్జ్, అసలు ఇది చాలా ముఖ్యమైన బ్రిడ్జ్. ఇది 1923లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 1932లో పూర్తి చేసుకుంది. హార్బర్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. మొత్తం అప్పట్లో పడవలు, ఇప్పటికి కూడా పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్, ఇంటర్నేషనల్ క్రూజ్ షిప్స్ అవన్నీ ఇటే వస్తాయి. డైరెక్ట్గా సిటీలోకి వచ్చి ఇక్కడ సిడ్నీలో డ్రాప్ చేస్తారు. మెయిన్ స్టేషన్ ఇక్కడే ఉందంట చూస్తున్నారా, అందుకనే ఇక్కడికి వచ్చి ఆగింది ఇది. ఎవరైనా టూరిస్ట్ ఇతర కంట్రీల్లో ఈ పెద్ద పెద్ద వాటిలో వెళ్ళాలనుకుంటే ఇక్కడే ఎక్కుతారు, అలాగే ఇక్కడ దిగుతారు కూడా. వండర్ఫుల్గా ఉంది. మొత్తం ఇచ్చి 1 కిలోమీటర్ 150 మీటర్ల పొడవు ఉంటుందంట. ఇది ఇక్కడ చూస్తున్న స్ట్రెచ్ ఏమో 500 మీటర్లు అంట. మామూలుగా లేదు, అసలు అదిరిపోయింది, కళ్ళు చెదిరిపోయేలా ఉంది, చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అలా బాగుంది, వెదర్ కూడా చాలా బాగుండటం వల్ల చక్కగా ఇంకా బాగా తెలుస్తుంది. ఇక ఇంకొక అసలు బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది చూస్తున్నారా అక్కడ,
అదిగోండి ఒపేరా హౌస్ 1959లో నిర్మించారు. అందమైన ఒపేరా హౌస్. బ్యాక్ వాటర్లో ట్రావెల్ చేయడానికి ఇప్పుడు మేము ఫెర్రీ తీసుకుని వెళ్తున్నాము. ఈ కరెక్ట్గా మెట్రో స్టేషన్కి ఆపోజిట్లోనే ఫెర్రీ కూడా ఉంటుంది, చూపించా కదా, దాంట్లో వెళ్ళండి. గ్రీన్ బోట్స్లో వెళ్ళండి, ఎందుకంటే పైనంతా టాప్ ఓపెన్ వ్యూగా ఉంటుంది, చాలా బాగుంటుంది మీకు బయట వచ్చి చూడటానికి కూడా, ఎక్స్పీరియన్స్ అవ్వడానికి. ఇది అసలు మనకి బయటకు వెళ్తే కదా మజా అనేది, ఇది దీనికోసం వచ్చాను నేను. ఇదిగోండి మొత్తం బయటికి వచ్చా, చూసారా, బయటికి వచ్చి ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేద్దామని. సూపర్. ఇప్పుడే మా ఫెర్రీ స్టార్ట్ అయ్యింది, మనం ముందుకు కూడా వెళ్ళొచ్చు. ఇదిగోండి ముందుకు వెళ్తున్నాం, చూసారా, సిటీని వదిలిపెట్టి ఇప్పుడే వెళ్తుంది మా ఫెర్రీ నీళ్ళలో, బ్యాక్ వాటర్లో. వావ్, మనం ఇప్పుడు దాకా చూసుకున్నాం కదా అంతా. అదిగోండి అవతల పక్క మరొక ఫెర్రీ మూవ్ అయింది, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎక్స్ట్రాడినరీగా ఉంది మొత్తం వ్యూ అనేది. నా వెనక మొత్తం ఎటు చూసినా కూడా చూడండి మొత్తం స్కై స్క్రాపర్స్ ఆకాశంలోకి అసలు ఎలా వెళ్ళినాయో చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం ఒక డిఫరెంట్ వరల్డ్లో అడుగుపెట్టినట్టుంది. అలాగే మీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మనకి, ఎందుకంటే ఈ ప్రపంచం అంతా టైం డిఫరెన్సెస్ అనేది చాలా మార్పులు ఉంటాయి, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క గడియారం లాగా ఉంటుంది కదా. కానీ ఈ ప్రపంచంలో మనకి ఫస్ట్ న్యూ ఇయర్ వచ్చేది జనవరి 1, 0000, అది న్యూజిలాండ్. కానీ న్యూజిలాండ్ కన్నా కూడా ఫేమస్, న్యూజిలాండ్ తర్వాత న్యూ ఇయర్ వచ్చేది ఆస్ట్రేలియా వాళ్ళకి. టైమింగ్స్ పరంగా చెప్తున్నాం, ఎందుకంటే ఇండియా టైం పోల్చుకుంటే మేము ముందుంటాం ఇండియా కన్నా కూడా. అలాగే నా వెనక పక్కే చూడండి ఒక ఫెర్రీ కూడా ఉంది, దాకా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, చాలా బాగా అనిపిస్తుంది. అది ముఖ్యంగా ఇక్కడ జనవరి 1 వస్తారు, కొన్ని లక్షల మంది ఇక్కడ అంతా ముందే ఆక్యుపై చేసేసుకుని ఉంటారు. కొంతమంది 2 రోజుల ముందు కూడా వచ్చి దుప్పట్లు వేసుకుని వచ్చి కూర్చుంటారు ప్లేస్ కోసం, అంత జనాభా వస్తుంది ఇక్కడికి. అలా వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో ఫైర్ క్రాకర్స్, అసలు మొత్తం ఫైర్ ఎటు పడితే అటు క్రాకర్స్ అంట, అన్ని బిల్డింగ్లో నుండి వస్తాయంట, ఇక్కడ బ్రిడ్జ్ మీద నుండి కూడా వస్తాయి, ప్రతి ఒక్క సైడ్ నుండి. అలా చాలా స్పీడ్ వెళ్తున్నాను, రియల్లీ చాలా బాగుంది, ఫన్గా ఉంది. ఇది టూరిస్ట్ బోట్ కూడా కాదు, ఎవ్రీడే కంప్యూటర్స్కి వచ్చే బోట్ ఇది. మార్నింగ్ వచ్చి వర్క్ చేసుకొని బ్యాక్ వెళ్ళిపోయే వాళ్ళకి. సో ఇది నాట్ ఈవెన్ టూరిస్ట్ బోట్ కూడా కాదు, అసలు ఎంప్లాయీస్ కోసం. చూడండి వాళ్ళు ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ ఎంత మంచి వ్యూలో వర్క్ చేసి బ్యాక్ వెళ్తారో. ఇది యాక్చువల్లీ ఏంటంటే సిడ్నీ అనేది మొత్తం ఒక సిటీ, ఒక ఎన్ ఆకారంలో ఉంటుందని చెప్పొచ్చు. మధ్యలో అంతా బ్యాక్ వాటర్ ఉంటుంది. ఇది నా వెనక పక్క చూస్తున్నారా, అలాగే ఇంకా కొంచెం ముందుకు ఒక 10 కిలోమీటర్స్ అయితే మొత్తం ఓషన్ కనబడుతుంది మనకి. అటువైపు సిటీ, ఇటువైపు మరొక సిటీ, మొత్తం ఇదిగోండి. వావ్, యా అన్నా, నార్త్ సిడ్నీ అటువైపు నార్త్ సిడ్నీ, ఇటువైపు సిటీ. ఓకే, సో ఇటు సైడ్ మనం వెళ్తున్నది నార్థన్ సబర్బ్స్, అటువైపు ఓపెన్ ఓషన్ అన్నట్టు. సో అటు నుంచి వాటర్ వచ్చి ఇలా కింది నుంచి అలా వెస్ట్కి వెళ్తున్నాయి అన్నట్టు వాటర్. సో ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఇక్కడికి రావడానికి ఫెర్రీస్ యూజ్ చేస్తారు. సో రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని ఆ ట్రాఫిక్లో వెళ్ళాలి. ఇదైతే 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఏ సబబ్కైనా. మీరు 16 సంవత్సరాలు అయింది కదా ఇక్కడికి వచ్చి, ఏం జాబ్ చేస్తున్నారు? నేను గవర్నమెంట్కి వర్క్ చేస్తున్నాను, న్యూ సౌత్ వేల్స్ గవర్నమెంట్. గవర్నమెంట్ జాబ్ కదా? అవును. మంచి విషయం. ఇది లైట్ హౌస్ లాగా ఉంది, అప్పట్లో కట్టింది. యా, ఇది లైట్ హౌస్ ఫెర్రీస్కి ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా చాలా బాగుంది. అవును, ఇప్పుడే సూర్యుడు అస్తమించడం కూడా గమనించవచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం ఇక్కడ ఈ బ్యాక్ వాటర్లో మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు వావ్, ఎటు చూసినా కూడా చాలా అందంగా ఉంది, అద్భుతంగా నిర్మించారు వీళ్ళు ఈ సిటీని. ఒక పక్కన బోట్ కూడా, అది చాలా స్పీడ్ బోట్, అందుకని మాకన్నా ముందు వెళ్తుంది. అది ముందుకు వెళ్తున్నాం, ముందుకు వెళ్తే చక్కగా మనం ఓషన్ కూడా చూడొచ్చు. ఓషన్ ఎండ్ పాయింట్. మమ్మల్ని ఎట్ట వస్తుంది వెనక్కి, అంత బీభత్సమైన గాలి వస్తుంది ఓషన్లో. మొత్తం చాలా వరకు ఆక్రమించేసుకున్నారని చెప్పొచ్చు. ఎంత పాకిపోయిందో చూడండి సిటీ, కేవలం 100 సంవత్సరాల్లోనే మొత్తం దీని రూపురేఖలంతా మారిపోయింది. ఇదిగోండి మేము ఎక్కడ ఉన్నామో మీకు ఒక రఫ్ ప్లాన్ చూపిస్తున్నాను. ఇదంతా ఆస్ట్రేలియా, ఇక సముద్రం దగ్గరికి వచ్చేసాం, చూస్తున్నారా? ఇదిగోండి మన కళ్ళ ముందు ఉంది ఇప్పుడు పెసిఫిక్ ఓషన్. అదిగోండి
ఇలా ఈ సముద్రం నుండి ఏదో ఒక గండి పడినట్టు మొత్తం ఈ నీళ్ళంతా వెనక్కి వచ్చినాయి, బ్యాక్ వాటర్ లాగా. అది వాటిల్లో మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం. ఈ బ్యాక్ వాటర్లో రావటం వల్లే ముఖ్యంగా సిడ్నీకి ఇంత అందం తీసుకురావటం కూడా. చూడండి, మన కళ్ళ ముందు ఉంది సముద్రం. అలలు చూసారా ఎట్లా వస్తున్నాయో వెనక్కి. ఇటువైపు అంతా వాటర్ లో టైడ్ హై టైడ్ అని చెప్తూ ఉంటారు కదా, అక్కడ మేబీ అక్కడ కూడా చాలా లోతు ఉండొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే వెనక్కి కనబడుతున్నాయని ఇక్కడ ఈస్టర్న్ సబర్బ్స్ అని పిలుస్తారు. చాలా ఎక్స్పెన్సివ్ అంట, కోట్ల రూపాయల్లో ఉంటుంది ఖరీదు. చాలా పెద్ద వేవ్స్ వస్తున్నాయి, అసలు నుంచోలేకపోతున్నాను, ఎగిరెగిరి దూకుతున్నాను, పడిపోతానేమో భయం వేసి అన్నయ్యని పట్టుకున్నాను ఇప్పుడే నేను. చూడండి ఎంతో ఊగిపోతున్నాం, అర్థం చేసుకోండి. బోట్లో ఈ ఫెర్రీలో చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ముఖ్యంగా సముద్రం దగ్గరికి వచ్చి ఇది ఓపెన్ ప్లేస్కి వచ్చేసే లోపు ఆ అలలకి మీకు ఆల్రెడీ తెలుసు కదా, గాలి వల్ల అలలు ఏర్పడతాయి సముద్రంలో ఎక్కువగా. అదే ఒకసారి సముద్రంలో ఒకసారి నిశ్శబ్దం కూడా చూస్తాం మనం, అసలు ప్రశాంతంగా ఉండటం, కొంచెం కూడా మూమెంట్ లేకుండా. వెనక పక్క చూడండి అలలు ఎలా తాకిడి అసలు ఎగురుతున్నాయి అక్కడ మొత్తం కొండల దగ్గర. అవతల పక్కన వాళ్ళందరూ మ్యాక్సిమం ఫెరీ సర్వీసే ఉపయోగిస్తారు సిటీకి రావడానికి. చాలా ప్రమాదకరంగా ఉంది. ఓరి ఈ మూల నుంచినప్పుడు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే నాకు వాటర్ అంటే చాలా భయం. అసలు చాలా స్కేరీగా ఉంది. ముఖ్యంగా ఈ పెసిఫిక్ ఓషన్ నుండి వస్తున్న ఈ బ్యాక్ వాటర్లో మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో 10 అడుగులు ఎత్తులో అలలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గింది, ఎందుకంటే మేము అది దాటుకుని వచ్చేసాం కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు ఉంటుంది. ఇక వాళ్ళు ప్రతిరోజు చూసిందే కదా మనకు, కాబట్టి కొత్తగా అని వెచ్చగా లోపల కూర్చున్నారు. బయట బీభత్సంగా ఉంది, చలి ఫ్రీజ్ అయిపోతుంది బాడీ. ఇక్కడ కనబడుతున్న అపార్ట్మెంట్లు అని చెప్పి చాలా తక్కువగా తీసుకుంటారేమో, కానీ చాలా ఖరీదు ఇక్కడవి. కనీసం 15 కోట్లు 20 కోట్ల రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుందేమో ఇవి. కరెక్ట్గా ఇదిగోండి ఈ అపార్ట్మెంట్స్ మేము కొంచెం దాటుకుని వెళ్తే చాలు మాకు బీచ్ వస్తుందంట. చాలా బ్యూటిఫుల్ బీచ్ ఉంటుందంట అక్కడ. ఇదిగోండి ముఖ్యంగా ఈ ప్రదేశాన్ని మ్యాన్లీ అని పిలుస్తారు సిడ్నీలో. ఫెర్రీ పాయింట్ దగ్గరకు వచ్చేసాం మ్యాన్లీ. మళ్ళీ ఇదే ఫెర్రీ పాయింట్ దగ్గరకు వచ్చి రిటర్న్ వెళ్ళాలి మేము మళ్ళీ వెనక్కి సిటీకి. మ్యాన్లీ వచ్చేసాను, నా వెనకే బ్యూటిఫుల్ బీచ్ ఉంది. ఇక్కడ మొత్తం అంతా అన్ని హోటల్స్ బిల్డ్ చేసేసారు చూడొచ్చు ఇప్పుడు. కానీ ఒకప్పుడు మరి ఇవన్నీ ఆఫీసెస్ కానీ ఏదైనా వర్క్కి సంబంధించిన బిల్డింగ్స్ అయి ఉండొచ్చు, ఇదిగోండి హోటల్స్ అయి ఉండొచ్చు. 1826లో బిల్డ్ చేశారంట. 98 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. నా ముందే ఇదిగోండి పెసిఫిక్ ఓషన్ చూడొచ్చు. ఇంకా కాసేపట్లో మొత్తం జనమే, ఇక్కడ వేల మంది వచ్చేస్తారు. ముఖ్యంగా మెయిన్ అసలు ఆస్ట్రేలియన్స్ చూడాలంటే ఇక్కడే చూసుకోవచ్చు అంట. మొత్తం అంతా చూడండి బ్యూటిఫుల్గా అపార్ట్మెంట్స్ అంతా వేవ్స్ కనబడుతూ చాలా బాగా అనిపిస్తుంది. ఆ ప్రదేశం అంతా స్విమ్ చేయడానికి కరెక్ట్ ప్లేస్. ఎంత ముందు డెవలప్ అయిందో అర్థం చేసుకోండి ఈ ప్రదేశం. అది చూస్తున్నారా 1898లో నిర్మించింది. ఇక్కడ కనబడుతుంది 1859 హోటల్ అంట, హోటల్ స్టైన్. అప్పట్లో ఇక్కడ స్టే చేసే వాళ్ళు ఏమన్నా తెలిసి బ్రిటిష్ వాళ్ళు. అలాగే కింద బార్ ఉంటుంది, అది కామన్. లోపలికి వచ్చిన తర్వాత బార్ మటుకి సూపర్ ఉంది. ఇదిగోండి మొత్తం కావాల్సిన వైన్ అలాగే విస్కీ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అక్కడ. మనకి ఏది కావాలంటే అది సర్వ్ చేస్తారు. ఎక్కువగా ఇక్కడ బీర్ తాగడానికి చాలా ఇష్టపడతారు. రాత్రి సమయంలో అసలు తలతల మెరిసిపోతుంది సిటీ మొత్తం. అలాగే మన బ్రిడ్జ్ ఎంత చూసినా చూడబుద్ధి అవుతుంది. అందమైన ప్రాంతం మొత్తం. ఇటువైపు అయితే చూస్తే చూడొచ్చు ఒక దీపావళి పండగలాగా ఉంది మొత్తం. చూడొచ్చు ఇదిగోండి బలుబులు కాంతితో ఎలా తలతల మెరిసిపోతుందో సిటీ మొత్తం. అలాగే క్రూజ్ కూడా ఇక్కడ పక్కనే మనం చూసుకుంటే ఇదిగోండి ఒపెరా హౌస్ ముందు నుండి ఫ్రంట్ నుండి వ్యూ. ఇది రోడ్డు పక్కన నడుస్తూ ఉండగా చూడొచ్చు ఎలా కొన్ని క్యాంగరూస్ వచ్చి చక్కగా ఇక్కడ తింటున్నాయో గడ్డి. చాలా భలే, ఇది చాలా గ్రోన్ క్యాంగరూ అని చెప్పచ్చు. నుంచుంటే కనీసం 6 అడుగుల నుండి 7 అడుగుల వరకు ఎత్తులో ఉంటుంది. ఇదిగోండి ఎలా అబ్జర్వ్ చేస్తుంది చూసారా. వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అలాగే దాని పక్కన మరికొన్ని ఉన్నాయి చూడొచ్చు. ఇదిగోండి నేను ఏమైనా అటాక్ చేస్తాయేమోనని చెప్పి రెడీగా ఉన్నాయి. ఆ చెవులు చూసారు అలా పైకి లేపి వింటున్నాయో. అదిగోండి వావ్ మన కోసమే నుంచినట్లుంది. సూపర్ ఉంది కదా. ఇలా నేను ఎప్పుడే చూడటం ఇంత పోజ్ ఇచ్చి. అక్కడ మరికొన్ని ఉన్నాయి చూడండి. ఇదిగోండి మొత్తం నా వైపే చూస్తున్నాయి. నేను ఏమైనా అటాక్ చేస్తానని అవి భయపడుతూ ఉన్నాయి.
మెల్లగా వాటి దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. ఇవి కంప్లీట్లీ వైల్డ్, ఇవి ఒక్కోసారి మనల్ని అటాక్ కూడా చేస్తాయి. అవి అదిగోండి ఎలా ఎగురుతున్నాయి చూస్తున్నారు కదా, 2 కాళ్ళతో. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు క్రియేచర్ మటుకి, అద్భుతం కదా. అదిగోండి వావ్, అసలు వాటికి ఆ 2 కాళ్ళకున్న శక్తే వేరు అసలు. ఇంకా వెనక్కి కూడా వస్తున్నాయి, మొత్తం పరిగెడుతున్నాయి. ఇక నన్ను చూసి భయపడ్డట్టున్నాయి. ఇంకో 3 వస్తున్నాయి చూడండి, అదిగోండి. వావ్, చాలా బాగా అనిపించింది వాటిని ఇంత దగ్గరగా చూడటం. ఫైనల్గా చేరుకున్నాం, బ్లూ మౌంటైన్స్ నేషనల్ పార్క్లో ఉన్నాం. ఇప్పుడు వెంట్వర్త్ అని చెప్పి ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, ప్రత్యేకంగా దాన్ని కవర్ చేద్దామని వచ్చాం. కానీ సిటీలో చక్కగా సన్నీగా ఉందని సంబరపడిపోతే ఇక్కడికి వచ్చినా చూడండి మొత్తం అసలు వ్యాలీ కనపడకుండా చేసేసిన ఈ మబ్బులు మనకి అగైనెస్ట్గా. ఎట్లా చూసారా, కింద నుండి పొంగుకుంటూ వస్తున్నాయి, ఒక సునామీ వచ్చినట్లుగా. ఇగోండి చూడండి ఆ పొగలు ఎట్లా వస్తున్నాయో, మేఘాలు మొత్తం క్లౌడ్స్ కమ్మేసింది. ఇది ఒక చాలా పెద్ద వ్యాలీ ఇక్కడికి, ఇది చూస్తే అసలు కళ్ళు చెదిరిపోతుంది. అలాగే అక్కడ అందమైన వాటర్ ఫాల్ ఉంటుంది. వైల్డ్ ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్తున్నాం లోపలికి. వాన పడటం వల్ల ఇదిగోండి మొత్తం నీరు, ఎక్కడైనా సరే ప్రిన్సెస్ రాక్ లుక్అవుట్ అని పిలుస్తారు ఈ వేని. ఫైనల్గా మొత్తం చివరికి వచ్చేసాను, కానీ సాడ్ న్యూస్ అనిపిస్తుంది నాకు, ఏమీ కనబడట్లేదు ఈ మేఘాల వలన. చూడండి మొత్తం అవతల పక్క కొండలన్నీ ఎలా ఉన్నాయో. వావ్, చాలా అందమైన ప్రదేశం అసలు. ద బెస్ట్ వాటర్ ఫాల్స్ ఇక్కడ బ్లూ మౌంటైన్స్లో. సాడ్ న్యూస్, ఏది అసలు ఏం కనపడట్లేదు. చూడండి అక్కడ ఉంది, నా ఎదురుగా ఉంది చాలా పెద్ద లోయ. ఇప్పుడు మీకు కనబడట్లేదు కానీ కింద కనీసం 200 మీటర్లు 300 మీటర్లు లోయ ఉంది ఇక్కడ, చాలా ప్రమాదకరమైనది. ఆకాశంలో ఉండి చూస్తున్నప్పుడు అసలు వాటర్ ఫాల్ అద్భుతంగా ఉంది, అమోఘంగా. అలాగే ఈ మేఘాల మధ్యలో ఉండి చూస్తున్నప్పుడు ఇంకా బాగా అనిపించింది. వాటర్ అసలు ఉండవు అనుకున్నాం కానీ పర్లేదు, కొంచెంలో కొంచెం ఉన్నాయి వానలు పట్టడం వల్ల, లేకపోతే ఇంకా ఎక్కువగా పెద్ద వాటర్ ఫాల్. అలాగే కింద లోయ కూడా క్లియర్గా చూడొచ్చు, మబ్బుల వల్ల కనబడట్లేదు మనకి ఈ లోయ. బ్లూ మౌంటైన్స్లోనే అందమైన రోడ్డు ఏదైనా ఉందంటే అది ఇదే. ఈ పల్లెటూరులో చూడండి ప్రత్యేకంగా ఇప్పుడు మనం చక్కగా గ్రీనరీ చూసుకుంటాం, కానీ కొన్ని రోజుల తర్వాత అసలు రంగురంగులు పూలన్నీ పోస్తాయి. అసలు ఆస్ట్రేలియాలోనే ద బెస్ట్ స్పాట్ అంట ఇది. ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ అలాగే ఫేస్బుక్ ఫొటోస్ కోసం ఇక్కడికి వస్తారు తండోపతండాలుగా ఆ పూలు వచ్చినప్పుడు జనం. ఇప్పుడే బైక్ రైడర్స్ కూడా వెళ్తున్నారు. ఏదో చూపిద్దామని వచ్చామన్నా నేను చాలా కష్టపడి, కానీ నాకు చైనా వెళ్ళినప్పుడు టియాన్మెన్ మౌంటైన్కి వెళ్ళినప్పుడు ఎలా ఎదురైందో, మొత్తం మబ్బుతో అసలు మునిగిపోయింది ప్రాంతం. చూడండి ఎటువైపు అయినా చూసారు కదా ఎలా ఉందో, నిజంగా ఒక స్వర్గంలో ఉన్నట్లే అనిపిస్తుంది. నేను ఒక పిక్చర్ చూపిస్తాను, ఆ పిక్చర్ అది నా కళ్ళ ముందుంది కానీ నేను మీకు చూపించలేకపోతున్నాను. చాలా పెద్ద లోయ, అసలు కనీసం 700-800 మీటర్లు పెద్ద లోయ ఉంటుంది. ఇదిగోండి చూస్తున్నారా, మనం ఇప్పుడు ఈ ఎడ్జ్లో ఉన్నాం అన్నట్లుగా మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఇదంతా వ్యూ క్లియర్గా కనబడుతుంది చూడండి, అసలు ఏమీ లేదు అక్కడ, ఎంత దారుణంగా ఉందో. బట్ చాలా బాగా ఎంజాయ్ చేసినాం. లాస్ట్ టైం మనం టియాన్మెన్ మౌంటైన్ స్వర్గానికి దారి అని మీ టైటిల్ పెట్టాక దానికి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇలా కూడా కొత్తగా ఉంటుంది. అదే అంటున్నారు, నేను ఎన్నిసార్లు వచ్చాను ఎప్పుడు ఇన్ని క్లౌడ్స్ చూడలేదు. Too cloudy, eh? It's beautiful. It's beautiful. It's different. You're sending this to your family. Exactly. Yeah. I like it. What's your name, ma'am? Leslie, what's your name? Uma. Uma. Hello, Uma. Nice meeting you, ma'am. Where does your family live? India. What part of India? Hyderabad. Hyderabad. You've been to Hyderabad? I have been to Hyderabad. Oh, that's amazing. That means you travel around the I'm world. a traveller. You're a traveler. Yeah. Traveler too. You're a traveller? I'm traveling around the world. Travelling around the world? This is my 55 country. My dream to visit all countries. Maybe in future I'll do it. I think I'm up to 74. That's amazing. Amazing. and I have a brother who's well into the 100. That's cool. That's cool. Yeah. Which country is your favorite? I've had snippets of experiences that I've liked in lots of different countries. You're right. The same question many people ask me. I say the same word. I love every country because in every country I experience something. Like Ajanta Caves or Madurai, during festival season, or Nepal is so beautiful, or What you like in Machu India? Picchu. Machu Picchu. Machu Picchu? I like
I like the colour, the noise, the people. The people are lovely. Thank you, ma'am. Thank you so much. Nice meeting you. Have a Nice good meeting day. you. You have a lovely time. You too. And you. ఇక్కడ అందమైన వ్యూ చూపిద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు, ఏం పర్లేదు. కానీ ఇప్పుడు మేము వెళ్తున్న రైడ్ ఎంతో తెలుసా, ఇప్పుడు పొద్దున్నే సమయం 9 అవుతుంది. అలాగే బయట అంతా మొత్తం మబ్బులతో ఉంది, ఎక్కడ చూసినా కూడా. ఇప్పుడు 274 కిలోమీటర్లు వెళ్తున్నాం మేము. అక్కడ అందమైన శాండ్ డ్యూన్స్ ఉన్నాయంట. నా జీవితంలో మొదటిసారి శాండ్ డ్యూన్స్ చూసింది నమీబియాలో. మీ అందరు కూడా చాలా ఫేవరెట్ ఆ వీడియోస్ అని నాకు తెలుసు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవుదాం మనం శాండ్ డ్యూన్స్. వీలైతే హైక్ కూడా చేద్దాం, మంచిగా ఉంటాయంట. ఆస్ట్రేలియా చూడండి, మన ఇండియాలో ఎట్లా అంటారో అన్ని ప్రపంచం అంతా మన ఇండియాలో చూడొచ్చు అంట. మనకి స్విట్జర్లాండ్ కావాలంటే స్విట్జర్లాండ్ చూడొచ్చు, హాట్ వెదర్ కావాలంటే హాట్గా చూడొచ్చు. సేమ్ ఆస్ట్రేలియా కూడా అలాగే ఉంటాయి, మల్టిపుల్ అన్నీ ఉంటాయి ఈ సముద్ర దీవిలో. మీకేదో చూపిద్దామని మేము బయటికి వస్తే అక్కడ సిచ్యువేషన్ బాగోలేదని దగ్గరగా 300 కిలోమీటర్లు వెళ్తాము. ఇక్కడేమో వాన మట్టికి దంచి పెడుతుంది, బేభత్సంగా పడుతుంది బయట వాన. ఆ వైపర్ తిరుగుతున్న స్పీడే మీరు గమనించవచ్చు. సూపర్ ఉంది. కరెక్ట్గా సముద్రం ముందు ఇదిగోండి, ఇదంతా ఏరియా యానా బే అని పిలుస్తారు. మొత్తం 28.9 స్క్వేర్ కిలోమీటర్లు విస్తరణ పాకిపోయింది. మొత్తం ఇసుక దిబ్బలు. కరెక్ట్గా దీని ముందే మనకి ఇక్కడ చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అలాగే క్యామెల్ రైడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది. కరెక్ట్గా సముద్రం ఒడ్డున క్యామెల్స్ అట్లా నడిచి తీసుకువెళ్ళటం ఇక్కడ. అలాగే ఇక వెనక పక్కే మొత్తం అందమైన సముద్రం చూడండి. బాగా చలిగా ఉండటం వల్ల ఇప్పుడు మనం ఈ వాటర్లో దిగడం కష్టం. వావ్, అసలు ఇక్కడైతే ఏంటో కానీ ఇదిగో కానీ కలర్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది చూడండి. అక్కడ కొంచెం ఎల్లో ఇష్గా వస్తున్నాయి మరి వాటర్, మరి ఎందుకనో అక్కడ ఏం మిక్స్ అయిందో ఏంటో కానీ. వావ్, చాలా ఘోరంగా ఉంది. ఒక్కరు లేరు ఈతకూడదు, ఎందుకంటే వాటర్ చాలా కోల్డ్గా ఉంటాయి కదా. సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక పక్కనేమో రాక్ బీచ్ ఉంది, అదంతా రాక్స్ ఉన్నాయి చూడొచ్చు. అలలు కొండగాళ్ళకి గుద్దుకొని ఎగురుతున్నాయి, ఎగిసిపడుతున్నాయి. ఇదంతా చూడండి, చాలా దగ్గరగా వచ్చాం. చాలా బాగుంది. ఇక్కడంతా కొంచెం వెదర్ అంతా బాగా అనిపిస్తుంది. మొత్తం చూడండి వెనక పక్క అంతా క్లౌడ్స్ బేభత్సంగా ఉన్నాయి. అటువైపు కూడా ఇందాక ఇసుక దెబ్బలు కూడా మనం చూసుకున్నాం కదా, దాని వెనకాల చూడండి ఎలా చుట్టూతా మబ్బులు పట్టేసిందో. అలాగే 1851 సంవత్సరంలో ఇక్కడ ఒక షిప్ రెక్ కూడా కనుగొన్నారంట. అంటే ఇప్పుడు అది ఎవరిదనేది ఇప్పటికి కూడా ఐడెంటిఫై చేయలేపారంట. అప్పట్లో పడవలు ఫెయిల్ అయ్యి మొత్తం కొట్టుకొచ్చి ఒడ్డున ఆగిపోయి గుర్తుండేవి కదా. అది ఎక్కడుందో కానీ చాలా దూరంలో ఉంటుంది. ఇక్కడైతే లేదు, అది ఇదే ఏరియాలో. బట్ అది ఎన్ని కిలోమీటర్ల లోపల నడవాలో మనకు తెలియదు కదా. లేకపోతే అది కనబడితే చూపిద్దామని అనుకున్నాను నేను. మన వైజాగ్లో కూడా ఉంది కదా ఇప్పుడు, రిషికొండ దగ్గరలో ఒక షిప్ ఉంటుంది. లాస్ట్ టైం శరణ్య నేను వెళ్ళినప్పుడు చూసాము, అది భలే అనిపించింది. మరి పాటికి అది డిస్మాండిల్ చేసేసి ఉంటారు, కట్ చేసి, లేకపోతే అట్లాగే ఉంచారు. కామెంట్ సెక్షన్లో మీరే చెప్పాలి. ఈ బీచ్లో ముఖ్యంగా మళ్ళీ మనం వరల్డ్ వార్ 2 గురించి తప్పకుండా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ వెనక చూస్తున్నారు కదా, ఇవి డైమండ్ ఆకారంలో ఉన్నవి. ఇవి ఏంటనుకుంటున్నారు, అప్పట్లో ఇంపీరియల్ జపనీస్ వాళ్ళు బాగా మంచి దృఢంగా వెళ్తున్నారు తెలుసు కదా వాళ్ళ ఆర్మీ. జర్మనీ లాగా ఒక పక్క జర్మనీ, మరో పక్క జపాన్, మొత్తం అసలు ధ్వంసం చేసుకుంటూ చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు, జనాల్ని దేశాలని ఆక్రమించుకుంటూ. అలాంటి సమయంలో ఇక్కడ వెనక పక్క కనబడుతున్న ఈ సముద్రం నుండి షిప్పుల ద్వారా పెద్ద పెద్ద ట్యాంకర్లు లోపలికి రావడానికి ప్లాన్ చేశారంట. అవి రాకుండా ఉండటం కోసం ఆస్ట్రేలియా వాళ్ళు ముందే కాంక్రీట్కి చూశారు కదా, ఈ డైమండ్ ఆకారంలో ఉన్నవి చేసి ఇక్కడ మొత్తం చాలా పెట్టేశారంట. ఇప్పుడు మనకు చాలా కొన్నే కనబడుతుంది డిస్ప్లేలో. ఇవి అప్పుడు 1943-44లో తయారు చేసినవి, వరల్డ్ వార్ 2 వాళ్ళని ఆపటం కోసం. చూడండి ఎంత గొప్ప హిస్టరీ ఉందో ఇవన్నీ. వీటికి చాలా లక్షల మంది, కోట్ల మంది మరణించారు, మనకు తెలిసిన విషయమే. అదొక పరాకాష్ట. అలాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలని చూసుకోవాలి మనుషులు. కానీ ఎక్కడ చూసినా కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, మనుషులు కొట్టుకొని చేస్తూనే ఉన్నారు. ఒక కొండ పైకి వెళ్తున్నాము. దీన్ని గన్ లుక్అవుట్ అని పిలుస్తారు. పైనుండి చూస్తే అసలు దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది, అలా ఉంటుంది వ్యూ పాయింట్. ముఖ్యంగా ఈ కొండకి మొత్తం బీచ్ వ్యూ అంతా తెలుస్తుంది. అలాగే వైల్డ్ ఫారెస్ట్ ఎంత బాగుందో చూడండి.
ఈ కొండపై నుండి అసలు చాలా అద్భుతంగా మనకి కనబడుతుంది చూడొచ్చు. మొత్తం పెసిఫిక్ సముద్రం, అలాగే సముద్ర దీవులు. మనం స్టార్టింగ్ వీడియోలో చెప్పుకున్నాంగా 8,000 పైన సముద్ర దీవులు ఉంటాయి. అవన్నీ కలిపితే ఈ ఆస్ట్రేలియా. మొత్తం బ్యాక్ వాటర్ చూస్తున్నారు కదా, ఎలా సముద్రంలో నుండి వచ్చిన బ్యాక్ వాటర్ అంతా ఇక్కడ. అలాగే చూడొచ్చు అందమైన అసలు ఇల్లు ఉన్నాయి ఇక్కడ. మొత్తం చూసుకుంటే పెద్ద పెద్ద విల్లాలు, చాలా ఖరీదైన విల్లాలు ఇవంతా. ఇటువైపు నుండి చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ చూడండి. ఆ బ్యాక్ వాటర్ అసలు ఎంత లోపలికి వెళ్ళిపోయింది చూడొచ్చు. అలాగే ఒక పక్కన నదిలో వచ్చే నీరు, ఈ సముద్ర నీరు రెండు కలిసిపోయినాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ విల్లాస్ కరెక్ట్గా ఈ రివర్ సైడ్న నిర్మించడం, ఈ బ్యాక్ వాటర్ దగ్గర. ఇక్కడ ఈ ట్రీస్ చాలా యూనిక్గా ఉన్నాయి. ఇప్పుడు దాకా నేను అసలు చూడలేదు. కనీసం 25 అడుగులు ఎత్తుగా ఒక పుల్ల, ఒక షుగర్ కేన్ లాగా ఇదిగోండి మొలుస్తుంది. ఆ మొలిచిన తర్వాత ఆఖరిలో ఆ ఫ్లవర్ రావటం చాలా బాగుంది. మొత్తం చూడండి ఎరుపు రంగులో ఉంది. చాలా విచిత్రంగా ఉంది కదా, ఒక ఫైర్ స్టిక్ లాగా అనిపిస్తుంది అది చూస్తున్నప్పుడు. మరొక అందమైన ప్రదేశానికి వచ్చాము. ఇక్కడంతా మొత్తం చూస్తున్నారు కదా, ఎన్ని విల్లాస్. కరెక్ట్గా విల్లాస్కి ఆపోజిట్లోనే మనకి బీచ్ ఉంటుంది. ఈ బీచ్ ప్రత్యేకత ఏంటంటే కరెక్ట్గా లో టైడ్ వచ్చినప్పుడు 2 పార్ట్స్ లాగా డివైడ్ అవుతుంది. భలే ఉంటుంది. అక్కడ అలా డివైడ్ అయినప్పుడు ఒక సముద్ర దీవి నుండి మరొక సముద్ర దీవికి ఒక దారి ఏర్పడుతుంది. ఆ దారిలో మనం క్రాస్ చేయొచ్చు. కానీ ఇవాళ కొంచెం హైటైడ్ ఉందనుకుంటా, అందుకని మనకి ఆ శాండ్ అంతా క్లియర్గా కనబడట్లేదు. చూసేలా 2 వైపులా సముద్ర అలలు గుద్దుకుంటూ ఎలా కనిపిస్తుందో చాలా బాగా ఉంది. నాకు ఇలాంటి చూడటం మొదటిసారి నేను.